So today's topic is web forms, webs. అదే మనం అనుకుంటాం కదా వెబ్స్, ఓన్లీ వెబ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టెన్స్ల గురించి మాట్లాడట్లేదు. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ వెబ్స్ గురించి మాట్లాడతాం. అంటే వాట్స్ ఎ వెబ్, వాట్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ వెబ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ టు బి కవర్డ్ ఇన్ అవర్ టాపిక్. అంటే క్రియ అంటే ఏమిటి, క్రియలు ఉన్నటువంటి రకాలు ఏమిటి, దాని యొక్క డెఫినేషన్ ఏమిటి, ఆ టాపిక్స్ అని కూడా ఈ యొక్క వెబ్స్ లో నేను కంప్లీట్ చేస్తాను. రైట్, మీకు తెలిసి ఉంటుంది క్రియ అంటే వాట్ ఈజ్ వెబ్, ఐడియా ఉంది కదా. క్రియ అంటే వాట్ ఈజ్ వెబ్, ఒకసారి చెప్పండి ఎవరైనా. వాట్ ఈజ్ వెబ్ ఫామ్, వెబ్ అంటే ఏంటి, ఎవరైనా ఒక మాట్లాడండి పర్వాలేదు. వాట్ ఈజ్ వెబ్, Subject. Action of subject. వెబ్ ఏంటన్నారు, కరెక్ట్ చెప్పండి. యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్, అంతేనా. Subject. ఎస్, యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్, అంతే కదా అంటుంది. యాక్షన్ ఇజ్ ఇట్, మీరు చెప్పింది యాక్షన్. And state చెప్తుంది, ప్రాసెస్ అని చెప్తుంది. స్టేట్ ని చెప్తుంది, వెరీ నైస్. ఇంకా పొజిషన్, వెరీ గుడ్. ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు? గణేష్. గణేష్, వెరీ నైస్, వెరీ నైస్. యా, గుడ్. సో వాట్ గణేష్ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్. It denotes an action. Mute లోకి వెళ్ళండి. It denotes an action of a subject. సబ్జెక్ట్ చేసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసినది వెబ్ ఫామ్. అంతకంట మనవాడు ఏం చెప్పాడంటే ఇట్ డినోట్స్ ఆల్సో స్టేట్, ఆల్సో ఏ పొజిషన్ అన్నాడు. సార్ వాట్ ఈస్ స్టేట్, వాట్ ఈస్ పొజిషన్, వాట్ ఈస్ యాక్షన్, లెట్ మీ డిస్కస్. అసలు స్టేట్ అంటే ఏంటి, పొజిషన్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి? అసలు క్రియ అంటే మనకి ఎక్కువ నార్మల్ గా ఏం చెప్తారంటే పనిని తెలియజేసేది క్రియ. ఇట్ డినోట్స్ ఎన్ యాక్షన్, దట్స్ ఎనఫ్. కానీ ఈ ఆర్ సమ్ మోర్, దట్ ఈస్ స్టేట్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. సబ్జెక్ట్ యొక్క స్టేట్ ని పొజిషన్ తెలియజేస్తుంది అన్నారు కదా, దాని గురించి ఇది మాట్లాడతాం. బాగుంది, గుడ్. సో వెబ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ denotes an action. ఇంకా మీరు అన్నారు స్టేట్, దట్ వాజ్ కాల్డ్ పొజిషన్. స్టేట్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్ అనుకోవడం. దిస్ ఈజ్ పొజిషన్, దిస్ ఈజ్ POSSESSION, దిస్ ఈజ్ POSITON. పొజిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పొజిషన్, అది వేరే ఇది వేరే కదా. ఇవి ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐఎమ్ డూయింగ్, నేనేం చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఐ టీచ్ ద లెసన్. నీ ప్రెజెంట్ ఫామ్ లో రాశాను నేను. యు ఆర్ లిజనింగ్ ద లెసన్. She plays chess. They read a novel. ఈ పదాలు చూడండి, మీరు అబ్జర్వ్ చేసుకోండి, స్క్రీన్ షాట్లు కొట్టండి, అబ్జర్వ్ చేయండి. పని, ఏం పని చేస్తున్నాను, టీచ్ చేస్తున్నాను. వర్క్, ఏం పని చేస్తున్నారు మీరు, లిజన్, వింటున్నారు, దట్ ఈజ్ యువర్ వర్క్. ఆమె ఏం చేస్తుంది, షీ ప్లేస్, ఆడుకుంటుంది. వారు ఏం చేస్తున్నారు, నావల్ రీడ్ చేస్తారు. దీస్ ఆర్ కాల్డ్ యాక్షన్ వర్డ్స్. ఇవన్నీ కూడా యాక్షన్ ని తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా యాక్షన్ తెలియజేస్తాయి, చేసే పనిని తెలియజే యాక్షన్. ఇదంతా కూడా యాక్షన్ సంబంధించింది. యాక్షన్. ఇవి వాటిలో క్రియలు. అట్ ఈ ద లెసన్ లో టీచ్ అండ్ వర్బ్, యువర్ లిజనింగ్ ద లెసన్, లిజన్ ఇస్ ఎ వర్బ్. షీ ప్లేస్ చెస్, ప్లేస్ ఇస్ ఎ వర్బ్. దే రీడ్ ఎ నావెల్, రీడ్ ఈజ్ ఎ వర్బ్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. He is a lecturer. I have a laptop. రెండు వాక్యం చూడండి. He is a teacher, I have a laptop. He is a teacher లో ఉన్నటువంటి వెబ్ ఫామ్ ఏంటి, వాట్ ఈజ్ వెబ్ ఇన్ ద సెంటెన్స్? He is a lecturer లో వెబ్ ఫామ్ ఏంటి? He is a teacher లో వెబ్ ఫామ్ ఏంటి? What is the verb in the sentence? He is a lecturer లో వెబ్ ఫామ్ ఏంటి? ఎవరన్నా? Is good.
ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్, దీనిలో వెబ్ ఏమిటి? ఎవరైనా? Have. ఐఎమ్ హ్యావ్. దిస్ ఇస్ ఒకరే చెప్తున్నారా? మిగతా వాళ్ళు కూడా చెప్తూ ఉండాలా? హ్యావ్. ఇజ్ ఇట్? ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా నేనేం చేస్తున్నాను అంటే టీచ్ చేస్తున్నాను, వింటున్నాను, ఆడుతున్నారు, రీడ్ చేస్తున్నారు కదా. అలాగా చూసుకుంటే ఇవన్నీ యాక్షన్ అయితే, ఈ రెండు పదాలు చూడండి, అతను ఒక టీచర్, పనేంటి? ఐ హ్యావ్ ల్యాప్టాప్, ఇక్కడ పనేంటి? తెలియడం. కానీ మనవాడు చెప్పినట్టుగా ఇట్ ఆల్సో డినోట్స్ ఎ స్టేట్, మీన్స్ ఎ పొజిషన్ ఆఫ్ ఎ నౌన్. ఒక నౌన్ తీసుకుంటే నౌన్ యొక్క పొజిషన్ ఏమిటి? వాడు ఏ పరిస్థితి ఉన్నాడు, ఏ పొజిషన్ ఉన్నాడు? అతను ఏ పొజిషన్ ఉన్నాడు అంటే ఒక లెక్చరర్, అతని పొజిషన్ అది. దాన్ని తెలియజేసే పదం ఏదంటే ఈజ్. Sujan knows what her position. Sujan knows is an engineer. What his position? Other position ఏంటి? An engineer. Is it? దాన్ని తెలియజేస్తున్న పదం ఏంటంటే ఈజ్. దట్స్ వై ఈజ్ అనేది కూడా క్రియే. ఇదేం తెలియజేస్తుంది అంటే పొజిషన్ ని తెలియజేస్తుంది. పొజిషన్ మీరు అన్నట్టుగా స్టేట్ ఆఫ్ ఎ నౌన్, వాడు ఏ స్థితిలో ఉన్నాడో తెలియజేసినటువంటిది. అందువల్ల అది కూడా క్రియ అవుతుంది. అట్ ద సేమ్ టైం కిందకి దిగండి. ఐ హ్యావ్ ల్యాప్టాప్, నా దగ్గర ఒక వస్తువు ఉంది. ఏంటది? ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్. నేను కలిగి ఉన్నాను, నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది. ఇట్ అలా కలిగి ఉన్నాను అనే సెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు? దాన్ని హ్యావ్ అంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ పొజిషన్ అంటారు. POSSESSION, పొజిషన్. సో పొజిషన్ అండ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్సో verb. సో క్రియ అంటే ఏమైంది అండి? ఇప్పుడు అర్థమైందంటే a verb is a word which denotes an action, a position, at the same time a possession of a noun. ఒక క్రియ, ఒక నౌన్ తీసుకుంటే ఆ నౌన్ చేసే పని అవ్వచ్చు, లేకపోతే నౌన్ యొక్క స్టేట్ అవ్వచ్చు, లేకపోతే నౌన్ యొక్క పొజిషన్ అవ్వచ్చు. నిజం దాన్ని తెలియజేసే దాన్ని ఏమంటారంటే క్రియ అంటారు. ఇది ఒకటి అర్థమైంది కదా. వాట్ ఈజ్ వెబ్ అంటే అర్థమైపోయింది కదా. దిస్ ఇస్ ద డెఫినేషన్. ఎ వెబ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ ఎన్ యాక్షన్, స్టేట్ ఆర్ ద పొజిషన్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ కి సంబంధించి వాడు చేసే పని తెలియజేస్తుంది, వాడి యొక్క స్టేట్ ని తెలియజేస్తుంది, వాడికి ఉన్నటువంటి పొజిషన్ కూడా తెలియజేస్తుంది. దాన్ని వెబ్ అంటారు. Now move on to the next one. అయింది. క్లాస్ టైంలో కొంచెం స్క్రీన్ షాట్లు కొడుతుందండి క్లాస్ రన్నింగ్ లో. నెక్స్ట్ వన్. క్రియ అన్నప్పటికీ ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ సమ్ కేటగిరీస్. దానికి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. క్రియ అన్నప్పటికీ ఈ రకమైన క్రియలు, ఆ రకమైన క్రియలు అనుకుంటాం కదా. అలాగా దీనిలో మెయిన్ వెబ్స్ అని, మెయిన్ వెబ్స్. Another one, good, helping verbs. ఇంకో పేరు ఉంది, చెప్పండి ఇంకో పేరు. Auxiliary verbs. Auxiliary. Yeah. Auxiliary verbs. ఇవి రెండు రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి. మెయిన్ వెబ్స్ అండ్ ఆక్సిలరీ. మెయిన్ వెబ్స్ అండ్ దెన్ ఆక్సిలరీ వెబ్స్. ఇవి దీస్ ఆర్ ద టూ కైండ్స్ ఆఫ్ వెబ్స్. వెబ్ లో ఉన్నటువంటి రెండు రకాలు, మెయిన్ వెబ్ అండ్ దెన్ ఆక్సిలరీ వెబ్స్. ఈ మెయిన్ వెబ్స్ వచ్చినప్పటికి దీనిలో కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అవి బేస్డ్ ఆన్ సంథింగ్. అవి కొన్ని ఏంటంటే ఏదన్నారు చెప్పండి. యా, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ వెబ్స్ అండ్ దెన్ ఇర్రెగ్యులర్ వెబ్స్. రెగ్యులర్ వెబ్స్ ఎలా ఉంటాయి, ఇర్రెగ్యులర్ వెబ్స్ ఎలా ఉంటాయి? ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ కాంజుగేషన్ ఆఫ్ వెబ్స్ అంటారు. కాంజుగేషన్ అంటే క్రియకు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫార్మ్స్ ని బట్టి వాటిని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి రెగ్యులర్ వెబ్స్ అంటారు, ఇంకోటి ఇర్రెగ్యులర్ వెబ్స్ అని అంటారు. సో వాట్ ఆర్ రెగ్యులర్స్ అండ్ వాట్ ఆర్ ఇర్రెగ్యులర్స్? మ్యూట్ లో పెట్టండి. వాట్ ఆర్ రెగ్యులర్స్ అండ్ దెన్ చెప్పండి. రెగ్యులర్ వెబ్స్ అంటే ఏంటి? బి ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్. ఇంకా అది హెల్పింగ్ వెబ్స్. అది ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఆర్ రెగ్యులర్స్ అండ్ వాట్ ఆర్ ఇర్రెగ్యులర్స్. వాట్ ఆర్ రెగ్యులర్ వెబ్స్ అండ్ ఇర్రెగ్యులర్. ఇప్పుడు చెప్పారు కదా మెయిన్ వెబ్ లో ఉన్నటువంటి రెండు కేటగిరీస్. మెయిన్ వెబ్స్ మాత్రమే చెప్పాలి. మీరు డూ ఫార్మ్స్ ఇవన్నీ అనుకుంటే అది హెల్పింగ్ వెబ్స్ లోకి పోతుంది. ఇజ్ ఇట్? దీనిలోకి సంబంధించి రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అంటే ఒక క్రియ చూద్దాం, అది రెగ్యులర్ వెబ్, ఇర్రెగ్యులర్ వెబ్ అంది మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది కదా. రెగ్యులర్ వెబ్ అండ్ ఇర్రెగ్యులర్ వెబ్ అది ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. ప్లే ఒక వెబ్ తీసుకున్నాం. ప్లే
దీని సెకండ్ ఫామ్ ప్లేడ్, థర్డ్ ఫామ్ ప్లేడ్. ఇజ్ ఇట్? లైక్ తీసుకున్నాం ఒక, దీని యొక్క 3 ఫామ్ చెప్పండి. లైక్, లైక్డ్, లైక్డ్. ఇజ్ ఇట్? మరో ఫామ్ చూడండి. సింగ్ తీసుకున్నాను అనుకోండి, సింగ్, సాంగ్, సంగ్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ తీసుకున్నాను అనుకోండి, WRIT, రైట్, రోట్, రిటర్న్. 3 ఫామ్స్ అండి. రైట్, రోట్, రిటర్న్. మరి చూడండి, డూ, డిడ్, డన్. ఇవి 3 అనుకోండి. ఇవి కొన్ని రాశాను నేను, జస్ట్ శాంపుల్ కోసం మీకు రాశాను, శాంపుల్ గురించి రాశాను మీకు. ఇవి ఫార్మ్స్. ప్లే, ప్లేడ్, ప్లేడ్, లైక్, 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 సింగ్, సాంగ్, సంగ్, రైట్, రోట్, రిటర్న్, డూ, డిడ్, డన్ అని శాంపుల్ కోసం రాశాను కదా. ఇందులో వాట్ ఆర్ రెగ్యులర్ వెబ్స్, వాట్ ఆర్ ఇర్రెగ్యులర్, రెగ్యులర్ వెబ్స్ ఏంటి, ఇర్రెగ్యులర్ వెబ్స్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం కదా. ఇప్పుడు చూడండి, ప్లే ఉంది, దేని యొక్క ఇది V1 ఫామ్, ఇది V2 ఫామ్, ఇది V3 ఫామ్ కదా. ఈ V1 ఫామ్ అంది V2 గా మారినప్పుడు ఏమైంది, దీనికి జస్ట్ ఈడీ చేర్చేసాను అంతే కదా. ప్లేకి ఈడీ చేర్చడం వల్ల V2 అయింది. అదేవిధంగా మళ్ళీ ప్లేడ్ సేమ్ అదే విధంగా ఈడీ చేర్చడం వల్ల. ఇక్కడ చూడండి, ఇక్కడ LIKE, లైక్, పక్కన డి చేర్చండి, ఇక్కడ LIKED, ఇది డి చేర్చండి, డి చేర్చండి. చూడండి, అవునా. సింగ్, ఇక్కడ ఎక్కడ ఏమి చేర్చలే, ఏదో డిఫరెంట్ గా ఉంది. రైట్, రోటెడ్, ఇక్కడ ఏమో కూడా డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ కూడా డిఫరెంట్ గా ఉంది. ఆలోచించండి, ఈ 2 వేరు, ఈ 3 వేరు. అర్థమైంది కదా. ఈ రెండిట్లో ఏం జరిగింది, ప్రెజెంట్ టెన్స్ ఉన్న క్రియకి డి గాని ఈడీ గాని చేర్చడం వల్ల వాటికి V2 ఫార్మ్స్ ఏర్పడుతున్నాయి, అదేవిధంగా V3 ఫార్మ్స్ కూడా ఏర్పడుతున్నాయి. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఫర్ కిక్, కిక్డ్, కిక్డ్, లైక్, లైక్డ్, లైక్డ్, ఇజ్ ఇట్? అదేవిధంగా జంప్, జంపుడ్, జంప్, లెజెండ్, లెజెండ్, లెజెండ్ అన్నమా. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి మనకి. అంటే ప్రెజెంట్ టెన్స్ లో క్రియకి డి చేర్చడం వల్ల, లేకపోతే ఈడీ చేర్చడం వల్ల దాని యొక్క V2 ఫార్మ్స్ అంటే పాస్ట్ టెన్స్ ఏర్పడుతున్నాయి, అదేవిధంగా V3 ఫార్మ్స్ అంటే పాస్ట్ పార్టిసిపిల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. అది ఏ ప్రెజెంట్ టెన్స్ ఉన్నటువంటి ఏ ఫామ్ కి అయితే when we have to form the V2 form by adding D or ED to the present tense form, automatically they will become past tense form and then past participle. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ కి పాస్ట్ టెన్స్ కావాలన్నా, ఫాస్ట్ పార్టిసిపుల్ కావాలన్నా ప్రెజెంట్ టెన్స్ ఉన్నటువంటి ఈడీ గాని డి గాని చేర్చడం వల్ల అవి ఏర్పడతాయి. వాటిని ఏమంటారంటే రెగ్యులర్ వెబ్స్ అంటారు. వీటిని ఏమంటారు, రెగ్యులర్ వెబ్స్ అంటారు. అర్థమవుతుంది కదా. రెగ్యులర్ గా ఉన్నటువంటివి ప్రెజెంట్ టెన్స్ ని ఈడీ లేకపోతే డి చేర్చడం వల్ల ఏర్పడితే, పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడితే దాన్ని రెగ్యులర్ వెబ్స్ అంటారు. ఇవి రెగ్యులర్ వెబ్స్. అర్థమవుతుంది కదా. ఇవి రెగ్యులర్ వెబ్స్. ఎందుకు చాలా మంది లెఫ్ట్ అయిపోతుంటారు అలాగా. ఇవి రెగ్యులర్ వెబ్స్. ఇప్పుడు చూడండి, అలా కాకుండా చూడండి, సింగ్, సాంగ్, సంగ్, ఇక్కడ ఏమైనా మనం యాడ్ చేసామా లేదు. రైట్, రోట్, రిటర్న్, ఇక్కడ ఏమైనా యాడ్ చేసామా లేదు. డూ, డిడ్ అని ఇక్కడ ఏమైనా యాడ్ చేసామా లేదు. చూసారా, అంత డిఫరెంట్ గా ఉంది. అంటే ప్రెజెంట్ టెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాస్ట్, పాస్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పాస్ట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ కి, పాస్ట్ కి, ఫ్యూచర్ కి ఏ విధమైనటువంటి తేడాలు కూడా మనకి ఒకేలాగా లేవు. అన్ని కూడా అటు ఇటు ఇటు అటు అలా ఉన్నాయి తప్ప ఇలా ఏదో తప్పకని గుర్తు పెట్టినట్టుగా ఈడీని చేర్చేసినట్టుగా అయితే లేవు. అర్థమవుతుంది కదా. వీటిని ఏమంటారంటే వీటిని ఇర్రెగ్యులర్ అంటారు. ఇర్రెగ్యులర్, మ్యూట్ లో పెట్టేయండి. ఇర్రెగ్యులర్ వెబ్స్, ఇర్రెగ్యులర్ వెబ్స్ అని అంటారు. అర్థమవుతుంది కదా. ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటారు. ఇంకా మనం మాట్లాడాలంటే ఈ రెగ్యులర్ వెబ్స్ ని వీక్ వెబ్స్ అని కూడా అనొచ్చు. రెగ్యులర్ ని వీక్ అంటారు. రెగ్యులర్ వెబ్స్ ని వీక్ అంటారు. ఇర్రెగ్యులర్ ని స్ట్రాంగ్ అంటారు. ఇర్రెగ్యులర్ ని స్ట్రాంగ్ అంటారు. అర్థమవుతుంది కదా. 2 రకాలు చెప్పాను మీకు క్రియలు. మెయిన్ వెబ్, హెల్పింగ్ వెబ్. మెయిన్ వెబ్ లో కూడాను దాని యొక్క ఫార్మ్స్ బట్టి మళ్ళీ 2 రకాల కేటగిరీస్ చెప్పాను మీకు. రెగ్యులర్ వెబ్స్ అండ్ దెన్ ఇర్రెగ్యులర్ వెబ్స్ అన్నాను. రెగ్యులర్ వెబ్స్ ఆర్ వీక్ వెబ్s, irregular verbs are strong verbs. Is it clear? What are regular verbs? To form the V2 form or the V3 form, you just add D or ED to the V1 form. మనకి V2 ఫామ్ కానీ లేకపోతే V3 ఫామ్ కానీ కావాలంటే V1 ఫామ్ కి D గాని ED గాని యాడ్ చేసినట్టుగైతే అవి ఆటోమేటిక్ గా మారిపోతాయి. అది రెగ్యులర్ వెబ్స్. ఇర్రెగ్యులర్స్ అంటే ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ టెన్స్ కి, పాస్ట్ టెన్స్ కి, పాస్ట్ పార్టిసిపుల్ కి ఏ రకమైనటువంటి లింక్ ఉండదు.
అర్థమవుతుంది కదా. ఇది వేరు అది వేరు అది వేరు, V1 వేరు, V2 వేరు, V3 వేరు, డిఫరెంట్ ఉంటాయి. అవి స్ట్రాంగ్ వర్బ్స్. ఇంకా కరెక్ట్ చూడండి, ఇక్కడ SING, ఇక్కడ SANG, ఇక్కడ SUNG, I చూడండి, IAUIO మొత్తం పైన ఇవి AEIO ఇవి మారుతున్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఈ పదాలు ఉన్నటువంటి ఏ గాని, ఈ గాని, ఐ గాని, ఓ గాని, యు గాని అంటే ఏమిటవి? వావల్. ఏంటవి? వావల్ లెటర్స్ మారడం వల్ల వాటి యొక్క పాస్ట్ టెన్స్ ఏర్పడుతుంది, వాటి యొక్క పాస్ట్ పార్టిసిపుల్ కూడా ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే స్ట్రాంగ్, ఇర్రెగ్యులర్ వెబ్స్. ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటారు, అదే స్ట్రాంగ్ వెబ్స్ అని అంటారు. ఇంకా క్లియర్ గా చెప్పాలి, ఇది డిఈడి అవడం వల్ల అలా మారుతాయి. ఇవి దాని యొక్క వావల్స్ అనేది చేంజ్ అవుతుండడం వల్ల ఆటోమేటికల్ గా మారిపోతుంది. అందువల్ల ఇవేమవుతాయి? స్ట్రాంగ్ వెబ్స్ అవుతాయి. ఇవి అర్థమవుతుంది కదా. బేస్డ్ ఆన్ కంజుగేషన్, వెబ్స్ ఆర్ 2 kinds, one రెగ్యులర్ అండ్ దెన్ ఇర్రెగ్యులర్ వెబ్, వీక్ వెబ్స్ అండ్ దెన్ స్ట్రాంగ్ వెబ్స్. ఇది ఒక రకమైన ప్యాటర్న్. అంటే మెయిన్ వెబ్స్ ని అలా మనము డిక్లేర్ చేయొచ్చు, ఇవి వీక్, అవి స్ట్రాంగ్, లేకపోతే ఇర్రెగ్యులర్, అది ఇర్రెగ్యులర్ మనము స్టార్ట్ చేసుకోవచ్చు. మూవ్ ఆన్ టు ది అనదర్ వన్. ఇదే మెయిన్ వెబ్స్ ని మరొక రకం కూడా మనము డిస్కస్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే చూడండి, దీన్ని ఇప్పుడు చెప్పాను మీకు కంజుగేషన్ అని చెప్పాను కదా, అలా కాకుండా బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని కూడా మళ్ళీ 2 రకాలుగా చెప్తారు. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారు మెయిన్ వెబ్స్ ని. అవి ఒకటి ట్రాన్సిటివ్ వెబ్, రెండోది ఇంట్రాన్సిటివ్ వెబ్. ఒకటి ట్రాన్సిటివ్ అండ్ దెన్ ఇంకోటి ఇంట్రాన్సిటివ్. ఒకటి ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది, ఇంకోటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇలా దేన్ని బేస్ చేసుకుని? దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం కదా, సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుంటూ మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారు. వన్ ఈజ్ ట్రాన్సిటివ్, అనదర్ వన్ ఈజ్ ఇంట్రాన్సిటివ్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. సార్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? అది ఎలా అవుతుంది మనం ఒకసారి డిస్కస్. ఏంటంటే ఇన్ ఇంగ్లీష్ సమ్ వెబ్స్ హ్యావ్ ఆబ్జెక్ట్, సమ్ వెబ్స్ దే డోంట్ హ్యావ్ ఆబ్జెక్ట్స్. ఒక వాక్యం చూసుకోండి కదా, వాక్యంలో సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, అది కరెక్ట్ చేస్తుంది మనకి అందరూ. కానీ ఇప్పుడు ఏం చెప్తాను, క్రియకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్నిటికి ఆబ్జెక్ట్స్ ఉండవు. క్రియకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని క్రియలకి ఆబ్జెక్ట్స్ ఉండవు. అది ఎలాగంటే మనం ఇప్పుడు మాట్లాడదాం. బిఫోర్ దట్, ఏ క్రియకైతే ఆబ్జెక్ట్ ఉంటుందో, ఏ వెబ్ విచ్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్, ఏ క్రియకైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అది, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్. విత్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నటువంటిది ట్రాన్సిటివ్ వెర్బ్. ఏ క్రియకైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఏ క్రియకైతే ఉండదో, వితౌట్, లేకుండా, అంటే హ్యావ్ ఆబ్జెక్ట్ ఇది ఉంటుంది, డోంట్ హ్యావ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు. కొన్ని క్రియలకు ఆబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని క్రియలకు ఆబ్జెక్ట్ ఉండదు. అసలుకి దేనికి ఆబ్జెక్ట్ ఉంటుంది, దేనికి ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఎలా ఉండదు అది మనం ఒకసారి చూద్దాం. ఉన్నవి ఏమిటి, లేనివి ఏంటి ఒకసారి చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి అది మనం తీసుకొచ్చాం. ఇక్కడ రాస్తాం చూడండి, ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి, దానిలో ఆబ్జెక్ట్ ఉందా లేదా మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈట్స్ ఏ మ్యాంగో, షీ డ్రింక్స్ కాఫీ, the birds fly in the sky, they sit on the bench. కొన్ని రాశాను, they sit on the bench. ఒక 4 కేటగిరీస్ రాశాను చూడండి. It's a mango, she drinks coffee, the birds fly in the sky, they sit on the bench. ఇందులో ఒక్కొక్కరు చూడండి మీరు,
ఈ సెంటెన్స్ లో హీ ఈట్స్ ఏ మ్యాంగోలో ఉన్నటువంటి వెబ్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద వెబ్ ఏంటి? వెబ్ ఫామ్ ఇందులో హీ ఈట్స్ ఏ మ్యాంగోలో వెబ్ ఫామ్ ఎవరైనా? వెబ్ ఫామ్, ఐ వాంట్ వెబ్ ఫామ్. క్రియ, ఏం పని జరుగుతుంది అక్కడ? eats, ఈట్స్ అండి వెబ్ ఫామ్. సెకండ్ వన్ చూడండి, షీ డ్రింక్స్ కాఫీలో ఎక్కడ పని ఏంటుంది? ఏం వెబ్ ఉంది? డ్రింక్స్ వెబ్ ఫామ్. నైస్. థర్డ్ వన్ చూడండి, ద బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ఇక్కడ ఏముంది? వెబ్ ఫామ్. పని ఏం జరుగుతుంది? ఫ్లై. నైస్. థర్డ్ వన్ చూడండి, దే సిట్ ఆన్ ద బెంచ్, ఇక్కడ ఉన్నటువంటి వెబ్ ఫామ్ ఏంటి? సిట్. నైస్. ఈ 4 క్రియలు మనం తీసుకుంటాం. ఇందులో ట్రాన్సిటివ్ ఏమిటి, ఇంట్రాన్సిటివ్ ఏమిటి మనం డిస్కస్. ఇందులో మీకు చెప్పని చూస్తారా, 4 రాసేసి దానిలో రెగ్యులర్ ఏంటి, ఇర్రెగ్యులర్ రాసాను కదా. అలాగే ఈ 4 వాక్యాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవి ట్రాన్సిటివ్ వెర్బ్స్, ఏవి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ట్రాన్సిటివ్ అంటే ఏం చెప్పాను? ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ అవుతుంది, ఆబ్జెక్ట్ లేకపోయినా అడిగితే ఇంట్రాన్సిటివ్ అవుతుంది అని చెప్పాను. ఇజ్ ఇట్? ఒక క్రియకి ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, ఒక క్రియకి ఆబ్జెక్ట్ లేకపోయినా అడిగితే ఇంట్రాన్సిటివ్. క్లియర్? అదే మొత్తం చూద్దాం. స్క్రీన్ షాట్ తీస్తున్నారు కదా మీరు? నైస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈట్స్ అనేది తీసుకుంటారు. ఇది ఈ వాక్యానికి సంబంధించి హీ ఈట్స్ ఏ మ్యాంగోలో ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఆబ్జెక్ట్ చెప్పండి, ఉందా లేదా? ఉంటే ఏంటి ఆబ్జెక్ట్? ఏంటి? ఎవరైనా మాట్లాడండి. ఈ ఈట్స్ ఏ మ్యాంగోలో ఆబ్జెక్ట్ ఏంటి? అసలు ఆబ్జెక్ట్ అంటే మీకు తెలిసి ఏమైనా? మ్యాంగో, ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ఆబ్జెక్ట్. సెకండ్ వన్, ఈ డ్రింక్స్ కాఫీలో ఉన్న ఆబ్జెక్ట్ ఏంటి? కాఫీ. కాఫీ, ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. What about third one? The birds fly in the sky. What about the object here? Sky. Sky. Good. What about the last one? He sits on the bench. Bench. Yeah. మీరు చెప్పారు కదా. ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను చూడండి. ఇప్పుడు అతడు మామిడి పండు తింటున్నాడు, ఆమె కాఫీ తాగుతుంది, బర్డ్స్ ఆకాశంలో ఎగురుతున్నాయి, వారు బెంచ్ పై కూర్చొని ఉన్నారు కదా. ఇవన్నీ కూడా చూసారా? మొదట ఉంది సబ్జెక్ట్, ఇవన్నీ కూడా ఇది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్. మీరు చెప్పినట్టు చివరికి ఉన్నటువంటి మ్యాంగో ఆబ్జెక్ట్, స్కై, బెంచ్, ఇవి ఆబ్జెక్ట్ అని మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు నా పాయింట్ చూడండి. ఇప్పుడు దీన్నే సబ్జెక్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ అండి, ఆబ్జెక్ట్ ప్లేస్ సబ్జెక్ట్ అండి. మీరు చెప్పినట్టు చెప్తాను. అతను మామిడి పండు తింటున్నాడు, మామిడి పండు అతని చేత తినబడింది. సరిపోయిందా? ముందు ఆబ్జెక్ట్ తీసుకొచ్చాం, మామిడి పండు అతని చేత తినబడింది. సరిపోయింది కదా. ముందు ఆబ్జెక్టుతో రాశాను, మీరు చెప్పినట్టుగా ఆబ్జెక్టుతో రాస్తున్నాను. రెండో చూడండి, ఆమె కాఫీ తాగుతుంది, కాఫీ ఆమె చేత తాగబడుతుంది, కాఫీ ఆమె చేత తాగబడుతుంది. సరిపోయింది కదా. మూడో సెంటెన్స్, ద బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. ఆకాశాన్ని ముందుకు తీసుకొచ్చిరండి. ఆకాశము పక్షి చేత ఎగరబడుతున్నాయా? అతను ఇజ్ ఇట్ రైట్ సార్? సమాధానం చెప్పండి. అవునా? రాంగ్ సార్. అంటే అక్కడ ఏదో చిన్నది మిస్ అయింది కదా. అంటే అక్కడ ఆబ్జెక్ట్ అనేది అది కాదు అని ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. వాడు బెంచ్ మీద కూర్చోడు, బెంచ్ వాడి చేత కూర్చోబడింది అని చెప్తారా? లేదు కదా. రాంగ్ కనిపించింది. వెరీ నైస్. రాంగ్ అని తెలిసిపోతుంది కదా. అంటే ఇక్కడ మీరు అనుకున్నట్టుగా స్కై అనేది కాదు, బెంచ్ అనేది కాదు, అవి ఆబ్జెక్టివ్ కావు. సార్ అది ఎలా సార్ మీరు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? దట్ ఇస్ ద క్వశ్చన్. అంతే కదా. సార్ అది ఎలా ఆబ్జెక్ట్ కాదు, ఇవి ఎలా ఆబ్జెక్ట్ అయ్యేవి అని అంటే నేను సమాధానం చెప్తాను. చూడండి, మీరు ఏంటి లేదండి, ఆబ్జెక్ట్ కావాలంటే చిన్న పని చేయండి, ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఇవన్నీ మీ క్రియలు అని చెప్పారు, 1, 2, 3, 4. ఈ క్రియను తీసుకొని, ఈ ఈట్స్ ఏ మ్యాంగో క్రియను తీసుకొని ఈట్స్ కదా, తింటున్నారు కదా, ఇదే క్రియ. అదేవిధంగా డ్రింక్స్ ఒక క్రియ అని మీకు చెప్తున్నాను. మీకు నెక్స్ట్ వన్ ఫ్లై అండ్ ఒక క్రియ, సిట్ అండ్ ఒక క్రియ కదా.
ఇప్పుడు ఆబ్జెక్ట్ కంటే ముందు సబ్జెక్ట్ గురించి చెప్తాను చూడండి. దీనికి హూ అని యాడ్ చేయని ముందు హూ ఈట్స్, ఎవరు తింటున్నారు? ఎవరు తింటున్నారు? మొదటి వాక్యం అతను. సమాధానం చెప్. అతను అంటే ఇది సబ్జెక్ట్. హూ అని క్వశ్చన్ చేస్తే వచ్చింది సబ్జెక్ట్. ఎవరు తాగుతున్నారు? హూ డ్రింక్స్, ఎవరు తాగుతున్నారు? ఆమె. ఆమె అంటే అది సబ్జెక్ట్ ఇది. ఎవరు ఎగురుతున్నారు? హూ ఫ్లై, బర్డ్స్, ద బర్డ్స్, ఇది సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్. ఎవరు కూర్చుని ఉన్నారు? హూ సిట్స్, హూ ఫ్లై, ఎవరు కూర్చుని ఉన్నారు? వాడు. ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఫార్మ్స్. కానీ ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతానంటే ఆబ్జెక్ట్ కావాలంటే హూ అని క్వశ్చన్ చేయకుండా తింటున్నారు దేనిని, టు హూమ్, అది క్వశ్చన్. దీన్ని కూడా అంతే, టు హూమ్, దేనిని, లేకపోయినా అడిగితే ఎవరిని, అలా. టు హూమ్ అంటే దేనిని లేకపోతే ఎవరిని, టు హూమ్ అంటే దేనిని లేకపోయినా అడిగితే ఎవరిని, అది క్వశ్చన్. టు హూమ్ అంటే దేనిని లేకపోయినా అడిగితే ఎవరిని. చూడండి, తింటున్నారు, దేనిని తింటున్నారు? మ్యాంగో. ఆబ్జెక్ట్ వచ్చింది కదా, దేనిని, టు హూమ్. క్వశ్చన్ చేయండి, చేసుకొచ్చిందండి మ్యాంగో. తాగుతుంది, దేని తాగుతుంది? కాఫీని తాగుతుంది. వచ్చింది కదా. ఇక్కడ చూడండి, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ఎగురుతుంది. దేన్ని ఎగురుతుంది? ఎవరిని ఎగురుతుంది? దేన్ని ఎగురుతుంది? ఎవరిని ఎగురుతుంది? సమాధానం లేదు కదా, సమాధానం రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అడిగాను అనుకోండి, ఎక్కడికి ఎగురుతుంది అని చెప్తారు మీరు. ఏమని? ఆకాశంలో ఎగురుతుంది అంటారు. నేను కావాల్సింది ఎక్కడికి కాదు కదా, ఎక్కడికి అని మనం అడగటం లేదు కదా. అడిగితే ఇదే టు హూమ్ అని అడగాలి, దేనిని అని అనాలి, అది ఎవరిని అని అడగాలి. అదే దేనిని అయితే ఎవరిని అని అడగాలి తప్ప వేరే రకంగా మాట్లాడడానికి లేదు. అందువల్ల ఇది ఆబ్జెక్ట్ ఉందా అంటే లేదు. ఇక్కడ చూడండి, వారు కూర్చొని ఉన్నారు. దేన్ని కూర్చొని ఉన్నారు? ఎవరిని కూర్చొని ఉన్నారు? సమాధానం ఉందా? లేదు. అదే ఎక్కడ కూర్చొని ఉన్నారని అడిగితే సమాధానం ఉంది. కానీ మన క్వశ్చన్ ఏంటి? దేనిని అని అడగాలి, ఎవరిని అని అడగాలి. ఆబ్జెక్ట్ కావాలంటే దేనిని, ఎవరిని అని క్వశ్చన్ చేస్తే ఏదైతే సమాధానం వస్తుందో అది ఆబ్జెక్టు. ఎవరు అని క్వశ్చన్ చేస్తే వచ్చేది సబ్జెక్ట్, దేనిని అని క్వశ్చన్ చేస్తే వచ్చేది ఆబ్జెక్ట్ మాత్రం. అంటే ఈట్స్ అనే క్రియకి ఆబ్జెక్ట్ ఉంది, డ్రింక్ అనే క్రియకి ఆబ్జెక్ట్ ఉంది, ఫ్లై అనే క్రియకి ఆబ్జెక్ట్ లేదు, సిట్ అనే క్రియకి ఆబ్జెక్ట్ లేదు. ఏ క్రియలకు ఉన్నాయి? ఇక్కడ డ్రింక్ ఉంది, ఈట్కి ఉంది. మరి సిట్కి లేదు, ఫ్లైకి లేదు. అంటే ఈట్ అనేది, డ్రింక్ అనేది అవి ట్రాన్సిటివ్ వెర్బ్స్ కింద లెక్క. ట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్, ట్రాన్సిటివ్ కింద లెక్క. ఎందుకంటే వాటికి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి. వెరాజ్ ఫ్లై కానీ సిట్ కానీ ఈ రెండు పదాలు తీసుకున్నాం అనుకోండి, దానికి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి వాటిని ఏమంటారంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఏమంటారు వాటిని? ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. అర్థమైంది కదా. దీనికి ఇంకేమైనా క్లారిటీ కావాలా? వెబ్స్ సంబంధించి ఏమైనా క్లారిటీ కావాలా చెప్పండి. వాట్ ఆర్ వెబ్స్? వాట్ ఈస్ వెబ్? వాట్ ఆర్ వెబ్స్? వెబ్ denotes an action, possession or the position of a sentence of a noun. Okay. Verbs are two kinds, namely main verb and then helping verbs, otherwise called auxiliary. Main verbs is also divided into two categories based on the conjugation. One, regular verbs and then irregular. Regular verbs are nothing but weak verbs. Irregular verbs are strong verbs. When we add d or ed to the present tense form, they will become past tense and then past participle. They are called regular verbs. Whereas regarding irregular verbs, the vowel letters in the verb are changing when it is moved on to the past and then past participle. And second one, based on the object, verb also divided into two kinds, that is transitive verb and then intransitive verb. Transitive means a verb which has an object is called transitive verb, whereas second one is intransitive, a verb which doesn't have an object is called intransitive verb. Clear? అర్థమైపోయింది కదా. ఏం బాబు, అర్థమైందా క్లాసు? చెప్పండి ఒకసారి. ఓకే 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 ఓకే. అయితే ఈరోజు క్లాస్ ఆపుదామా? తక్కువ మంది ఉన్నారు కదా, రేపటి క్లాస్ లో మళ్ళీ కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రికార్డింగ్